జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఎస్పీ అశోక్ కుమార్. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలో నుంచి 3 నిందితులు అరెస్టు చేసినట్లు, పోలీసులు మరో 2 పరాల్లో ఉండగా వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారుగా గంజాయి ముఠాకు సహకరించిన వీరిలో ధర్మపురికి చెందిన వాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా దొరికారని అన్నారు. వారి వద్ద నుండి 1,20,000 విలువ గల 6.5 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, 3,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో విలేకరులకు తెలిపారు. సో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ ర్యాకెట్ మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. దీంట్లో 3 అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు నిన్న. దీంట్లో 1 పెడ్లర్ ఈజ్ ఫ్రమ్ ఒడిశా అండ్ అదర్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బాయర్ మన వాళ్ళు ఉన్నారు, ఈ ధర్మపురి మండల్ వాళ్ళు, దొంతాపూర్ విలేజ్ వాళ్ళు. సో డీటెయిల్గా చెప్పాలంటే 4th రోజు ఒక కేసు అయింది ఎన్డీపీఎస్ ఇక్కడ మన ధర్మపురి పిఎస్ లిమిట్లో. దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఒక అతను దుర్గం రాజు, వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను. నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది, ధర్మపురి పోలీస్ టీం వెళ్ళింది. అదే క్రమంలో ఇంకా 2 మంది మనకి దొరికారు. ఒక అతను దినేష్ కుమార్, హీ ఈజ్ ఫ్రమ్ రాయగఢ్ ఒడిశా, అండ్ సెకండ్ పర్సన్ గుజ్జాల పురుషోత్తం, హీ ఈజ్ ఫ్రమ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళతో సహా 6.03 kg గాంజా దొరికింది, అండ్ 3 మొబైల్ ఫోన్స్ ఆర్ ఆల్సో సీజ్డ్, and net cash 3.5 thousand also was seized. So mainly ఈ ఇద్దరు దినేష్ అండ్ గుజ్జాల పురుషోత్తం వాళ్ళు ఇక్కడ వాళ్ళ గాంజా బిజినెస్ డెవలప్ చేయాలా, ఇట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలా, ఇదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గేషన్ తర్వాత మనకి తెలిసింది. సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గొల్ల వెంకటేష్, దినేష్ అండ్ సంజయ్తో కూడా వాళ్ళకి తెలిసే వాళ్ళు ఉన్నారు. సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ their business here, and in that way yesterday when they have come here వాళ్ళు 3 పర్సన్ మనకి దొరికారు. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తాయి, సంజయ్ అండ్ అజయ్. సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను, దీనికి ఒక ఎన్డీపీఎస్ కేసు ధర్మపురి పిఎస్లో. సో ఫర్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనాన్స్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్ మెజర్ తీసుకుంటున్నారు. సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం. యాంటీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అ న్యూ ఇనిషియేటివ్ దట్ వీఆర్ టేకింగ్. సో ఇన్ దిస్ టీచర్స్, స్టూడెంట్స్, non-teacher staff of that school, and other persons who are important in that school and institution, they will be part of that committee. Deentlo villages kuda we are thinking of creating this committee. Already manam village meeting kuda chestunnam. Akkada kuda idi awareness program nadustundi. So akkada kuda manam ee type of committee, deentlo public representative, village elders వాళ్ళు ఉంటారు, యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీలో. సో విత్ దాట్ committees will get information also, and can generate awareness through this community awareness, various programs. So మీడియా మిత్రులు కూడా మన తరఫు నుంచి అదే రిక్వెస్ట్, మీరు కూడా దీనికి పార్టిసిపేట్ చేయండి, అండ్ మీ సహయోగ్ మనకి కావాలి. అండ్ యూ హ్యావ్ బెటర్ networking than many other departments. So our network ki మనకి కూడా యూజ్ చేయడానికి
you coordinate with us so that we can use that network and ఈ డ్రగ్ మెనాస్ మన సొసైటీతోని మనం క్లీన్ చేయాలి. అదే ఉద్దేశం మనం దగ్గరే కలిపి మనం చేద్దాము. ఈ డ్రగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మన దగ్గర చేద్దాం. సో దీంట్లో మెయిన్ person who has led this team was mana DSP Jagtyal garu, D Raghuchandar, and CI A Narsimha Reddy, SI P Uday Kumar, SI Golapalli Satish, and our police constables Ramesh Nayak, Purna Sai, M Ramesh, Ramaswamy, Ashok, MD Salimuddin, Venkataya, Naveen, and other staffs. So they all will be rewarded for their efforts and hard work. So they have maintained a good networking here for getting the information of any kind of this ganja selling and buying, and we are getting information and we are working on it. In coming days also we will be very tight on this menace, and definitely we will able to clear this evil from our society. Thank you. So inka okati we are thinking of procuring drug detection kit like alcohol breath analyzer undi, atlane oka tool kit manam kuda procure cheyadaniki try chestunnam. Adi already TG NAP daggara undi, adi vallu idi vaadtunnaru. So we are thinking of procuring that also in our area. Inka for increasing conviction also lot of training are been happening in this NDPS case. So TG NAP తరఫు నుంచి కూడా చాలా ట్రైనింగ్ జరిగింది. మన ఆఫీసర్స్ చాలామంది అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు. అండ్ నౌ ది రిజల్ట్ విల్ కమ్ అండ్ విల్ ఏబుల్ టు గెట్ అ గుడ్ కన్విక్షన్స్ ఆల్సో ఇన్ దిస్, సో దాట్ ఒకసారి ఈ శిక్ష కేసులో ఇన్వాల్వ్ అయింది మంచిగా శిక్ష పడితే వాళ్ళు ఈ ఉద్యోగంలో మళ్ళీ రాదు. సో దట్స్ ఇట్.